117వ కీర్తన మార్చి చదువుతున్నాం. 2 వచనాలున్నాయి. నేను చదువుతాను, మళ్ళా అదే వచనాన్ని రిపీట్ చేయవలసిందిగా మనం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. దేవుడి మన మాటలు దీవించుగాక. దయచేసి అందరూ కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యోపదేశం. స్తోత్రం తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, నీకు వందనం. స్తోత్రం తండ్రి, మహిమమైన దేవ, నీకు వందనం. స్తోత్రం దేవ, నీకు వందనం. స్తోత్రం రాజా, నీకు వందనం. స్తోత్రం కనికర స్వరూపుడా, నీకు వందనం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా రాజా, నీకు వందనం. స్తోత్రం తండ్రి, నీకు వందనం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2 నెలలు మమ్మల్ని కాచి కాపాడి 2021 3వ నెలలో మనం ప్రవేశపెట్టి మొదటి ధారణలో నిన్ను ఆరాధించడం, నిన్ను నెలపరచడం, నిన్ను మహిమపరచడం, ఈ యొక్క తరుణాన్ని సమయాన్ని నీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా నిన్ను మహిమపరచగలిగినాం తండ్రి. ఈ యొక్క వాక్యోపదేశంలో నడుపుతున్నాం తండ్రి. 117వ కీర్తన ధ్యానం చేయబోతున్నాను. మరి కొన్ని మాటల గురించి కూడా, 116 గురించి కూడా కొన్ని మాటలు మేము ధ్యానం చేయబోతున్నాం తండ్రి. నాలో నేను మాట్లాడింపచేయము, నా నోటికి దూరంగా ఉండు తండ్రి. గ్రహించగలిగిన మనసు ప్రకృతి దయచేయండి. నా పెదవులు, నా శరీరాన్ని పవిత్రపరచమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 117వ కీర్తన అధ్యాయాలన్నిటిలో చిన్న కీర్తన, తక్కువ వచనములైన అధ్యాయంలో చెప్పుకోవచ్చు. మరి ఒక చిన్న కీర్తనలో నుంచి మనము ధ్యానం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ దేవుడి కృప కనిపిస్తుంది. అంటే ఈ లోకంలో ఉన్న అన్ని జనుల నుంచి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, యెహోవాను స్తుతించుడి. యెహోవాను ఏం చేయాలంట? ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిలుచును. ఆయన కృప మన ఎడల తక్కువగా ఉందా, హెచ్చుగా ఉన్నదా చెప్పాలి. ఆయన కృప మన ఎడల విస్తారంగా ఉన్నది. హల్లెలూయా. విస్తారంగా, హెచ్చుగా, ఘనత పొందదగినంత, విలువలైనంత, విలువ కట్టనది. చూడండి, ఆయన యొక్క కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదంటే, తన కుమారుని, ఈ లోకాన్ని, ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినాడు తన ప్రేమను తెలుసుకున్నట్టుకు. హల్లెలూయా. చూడండి, మరి యేసుక్రీస్తు వారి తన కృపను మరి తన యొక్క రాజ్య సువార్తను ప్రకటించినారు. హల్లెలూయా. మరి రాజ్య సువార్తను ప్రకటించిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అన్ని జనుల నుంచి యెహోవా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఆయన విశ్వాసత ఎప్పటి వరకు తెలుస్తుందట? ఏ కాలము? నిరంతరము. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ వర్క్. నిరంతరం అంటే ఎల్లప్పుడూ. ఈ లోకంలో ఈ భూమి, ఆకాశము, ఈ లోకంలో పంచభూతములు నయవేంద్రములు లయమైపోయేంత వరకు కూడా దేవుని కృప నిలుస్తుంది. దేవుని విశ్వాసత తరతరములకు, యుగములకు నిరంతరం ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆయన నమ్మకదగిన దేవుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు. మరి ఆయన చర్యలు న్యాయములు, ఆయన నీతివంతుడు అని ఎక్కడ రాయబడింది? యెహోవా దేవుని గురించి ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన ఆశ్చర్యంగా ఉన్నాడు, ఆయన కార్యములు సంపూర్ణము, ఆయన చర్యలను న్యాయమును, ఆయన నిర్దోషి
ఇక్కడ మనకి దేవుడు వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే ఆయన మనకి ఎలా ఉంటాడంట? ఆశ్రయం. మనకు మనం ఏం చూస్తున్నాం? ఆయన కృప మన మీద నిలుస్తుంది అని చూస్తున్నాం. ఎవరి కృప? మరి ఆయన విశ్వాసత మన మెడలు ఎప్పటి వరకు ఉంటుందట? నిరంతరం ఉంటుంది. నిరంతరం ఉంటుంది. వైట్ సిస్టమ్ కదా ఎలా ఉండాలి అయితే ఆయన కృప మన ఏడుగా నిరంతరం ఉంటుందని చూస్తున్నాం. ఆయన విశ్వాసత నిరంతరము, కృప మాత్రము ఎల్లప్పుడూ ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. మరి ఇక్కడ దేవుడు మనము ఆయన ఆశ్రయించిన ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడంట. ఆయన కార్యములు సంపూర్ణం. సో ఎవరైనా పని చేస్తే 100% పని చేయగలుగుతారా? అకౌంట్ పెట్టి పని చేస్తారు. ఎవరు ఎంత కష్టపడి పని చేసినా యజమానులు ఏమంటారు? ఇందులో ఇది లోపం ఉందని చూపిస్తారు. మనం ఎక్కడ పని చేసినా కానీ, ఎక్కడ ఏ బిజినెస్ ఎంత స్కోరింగ్ ఇస్తారు కానీ 100కి 100 స్కోరింగ్ అనేది ఎక్కడ రాదు. ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే వస్తుంది. ఎక్కడ వరకు వస్తుంది? గ్రేడ్ 1, గ్రేడ్ 2 చిల్డ్రన్. ఎవరికి PP1, PP2 అంటే నర్సరీ, LKG, ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకే 100 to 100 మార్క్స్ చేస్తారు. ఆ పై తరగతి వారందరికీ 95, 99 చేస్తారు. కానీ 100కి 100 స్కోరింగ్ అనేది ఇవ్వరు. మరి దేవుని యొక్క చూడండి, దేవుడు ఆయన కార్యములు ఎలా ఉంటాయట? ఇట్ హ్యాస్ ఎ కంప్లీట్ అండ్ 100% రిజల్ట్. హల్లెలూయా. మరి దేవుడి కార్యం మన ఏడల సంపూర్ణంగా కావాలని ఆశ కలిగిందా? ఎంతమందికి ఆశ? మన ఏడల ఆయన కార్యం సంపూర్ణం కావాలన్నట్లయితే మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎటువంటి దేవుణ్ణి ఆశ్రయించాలి? ఆయన చర్యలు న్యాయమంట, నిర్దోషి. ఆయన నిర్దోషి, నమ్మకం దగ్గర దేవుడు. హల్లెలూయా. ఆయన చర్యలన్నీ ఎటువంటిట? న్యాయమైన చర్యలు. అంటే ఏ హేతు లేదు, ఏ అన్యాయం లేదు. ఆయన చేసే పనులు, ఆయన చేసే చర్యలన్నింటిలో న్యాయమైన చర్యలు ఉంటాయి. తగిన సమయంలో దేవుడు ఒక్కొక్కరిని హెచ్చిస్తాడు, ఒక్కొక్కరిని వారిని పరిశోధిస్తూ ఉంటాడు. తగిన సమయం మనము తట్టుకోగలిగినంత శ్రమను ఇస్తాడు తప్పితే అంతకన్నా ఎక్కువ శ్రమను మనకి ఇవ్వడు దేవుడు. ఆయన న్యాయమైన వాడు, ఆయన నిర్దోషి, నమ్మకం తగిన దేవుడు అంట. హల్లెలూయా. నిర్దోషి అని ఎవరంటారు చెప్పండి? జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఏదైనా కేసు కానీ, ఏదైనా జైలుకి వెళ్ళడం కానీ, ఏదైనా కేసు మీద రాంగ్ పెట్టుకోవాలి, కోర్టుకి వెళ్ళి కొట్టాలంటే ఛార్జ్ షీట్ వచ్చి అది ఎప్పుడు రిజల్ట్ వచ్చేసరికి ఏమొస్తుంది? నిర్దోషి, ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, లోకంలో చేసిన వారు ఏ తప్పు చెప్పినా, ఏ నేరం చేయని వారు దేవుడు మాత్రం. చూడండి, నిర్దోషమైన దేవుడు. హల్లెలూయా. ఆయన నిర్దోషమైన దేవుడు, నమ్మకం తగిన దేవుడు. హల్లెలూయా. We can believe that God. మనం దేవుడిని నమ్మవచ్చు. He has ఏ లేదనో, ఏ మిస్టేక్స్ లేవు, ఏ తప్పు లేవు, ఏ అన్యాయం లేదు, ఏ దోషం లేని వాడు మన దేవుడు. ఇంకో మాట ఏమంటే ఆయన నీతిపరుడంగా. సో మనం నీతిపరుని యథార్థవంతుని కొనియాడుతున్నాం. హల్లెలూయా. నీవు నేను ఎవరిని కొనియాడాలి? సమస్త దేశముల నుంచి, సమస్త ప్రియజనుల నుంచి 117 కీర్తనలు మరొకసారి తీసినట్లయితే, కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించి, సర్వజనులారా ఆయనను కొనియాడి యెహోవాను స్తుతించి. ఈ లోకంలో ఉన్న సర్వ శ్లోకములో ఉన్న సమస్త అన్యజనులారా, సర్వలోకంలో ఉన్న ప్రజలారా, ఈ లోకంలో సర్వలోకంలో ఉన్న వంశస్థులారా, ఈ లోకంలో ఉన్న సర్వజనులారా అని దేవుడు ఏమని సెలవుస్తున్నాడు? ఇక్కడ యెహోవాను స్తుతించాలంట, ఆయనను కొనియాడాలంట, ఆయనను స్తుతించాలంట. హల్లెలూయా. దిస్ ఈస్ ద డే ద లార్డ్ హస్ మేడ్ ఫర్ us. ఈ దినము ఏర్పాటు చేయబడిన దినము. 6 దినములు నువ్వు ప్రయాసపడి 7వ దినాన దేవునికి ఇవ్వాల్సిన దినము. 7వ దినమున నువ్వు దేవుని ఆరాధించే దినము, స్తుతించగలిగిన దినము, ప్రార్థన చేయవలసిన దినము.
ఏడవ దినము పరిశుద్ధంగా జీవించవలసిన దినము. ఏడవ దినం ఇంకేం దినం చెప్పండి? విశ్రాంతి దినం. హల్లెలూయా. మరి విశ్రాంతి దినాన్ని సాతానికి ఎందుకు ఇస్తున్నావు? ఎందుకు దొంగిలించే సమయాన్ని, నీ సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటున్నావు? ప్రతి ఆదివారం మందిరంలో ఉంటున్నావా? ఉంటున్నా నీ మనసు నీలో మందిరంలో ఉన్నదా, బయట ఉన్నదా? మన మనసు, మన హృదయం ఎక్కడుండాలండి? దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు మన సమయాన్ని దేవునికి అర్పించాలి. నీ పూర్ణ హృదయం, పూర్ణ మనసు దేవుని ఆరాధించాలి. ప్రకటన గ్రంథంలో ఇక్కడ కాబట్టి సమస్త అన్ని జిల్లాల ఉన్నది యెహోవాను స్తుతించుడి అన్నది ప్రకటన గ్రంథంలో ఇదే మాట గురించి రాయబడింది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ఇంకా వివరంగా ఉంటుంది. 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణ స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పి. సో ఈ ఎలుగెత్తి చెప్పేవారు ఎవరంట? సమస్త అన్య జనులాగా యెహోవాను స్తుతించుడి అన్నది. అంటే ఒక సమయం రాబోతుంది, ఒక గడియ రాబోతున్నది, ఒక దినం రాబోతున్నది. ఆ సమయంలో ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఏమంటారంట? అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, అంటే ప్రతి జనములలో నుండి, ప్రజలలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహంగా కనబడతారట. హల్లెలూయా. అంత్యకాలంలో ఒక సమయం వస్తుంది. దేవుడు రాజైన సమయంలో, ఆ తరుణంలో, ఆ సమయంలో జనులందరూ కూడి గొప్ప సమూహంగా కనిపించి ఏం చేస్తారంట చెప్పండి? వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉంటారట. ఖర్జూర మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఉంటారట. ఇక్కడ సింహాసనము గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారు. బైబిల్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే అంటే గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారు ఎదుట గొప్ప సమూహము తెల్లని వస్త్రములు ధరించుకొని ఖర్జూర మంటలు చేతులు పట్టుకొని సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పండి. ఏమని చెప్తున్నారు చెప్పండి? దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒక్కసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గొప్ప సమూహంతోనూ, గొప్ప ప్రచండ జనములతోనూ, ఒక గొప్ప జనము, వంశములు, నానా భాషలు మాట్లాడు వారు వీరందరూ సమూహం కూడా ఏం చేస్తున్నారట? గొర్రె పిల్ల ఎదుట అనగా యేసుక్రీస్తు వారి యొక్క పాలన ఎదుట వారి సమూహంలో ఉండి వారు ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. హల్లెలూయా. 117వ కీర్తనలో ఉన్న భావం ఇదే. ఆయనను స్తుతించాలి, ఆయనకు స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. మరి ఆయనను స్తుతిస్తున్నావా? నిజంగానేమో ఆయనను కొనియాడుతున్నావా? అట్టి హృదయం, అట్టి సమయాన్ని నువ్వు ఇస్తున్నావా? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ బిజీ ఫోన్లో బిజీ అయిపోతున్నారు. సమయాలు బిజీ అయిపోతున్నారు, రాలేకపోతున్నారు. ఎందుకు ఇంత బిజీ? అంత బిజీ అని ఉండండి. 6 దినాలు కానీ 7వ దినం ఎవరికి? దేవుని. హల్లెలూయా. మరి ఆ 7వ దినం స్తుతించాలి, దేవుని ఆనందించాలి, ఆరాధించాలి, స్తోత్రములు చెల్లించాలి. సమూహంలో కూర్చున్నప్పుడు అందరూ ఏం చెల్లించాలి? బిడ్డగా చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం చెల్లించవలసిన సమయం ఇది. హల్లెలూయా. The word of God itself
ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించి దేవుని మహిమపరచాలని వాక్యం సెలవిస్తుంది. మరి 113 కీర్తన నుంచి 118 కీర్తనల వరకు మనం చూసుకున్నట్లయితే స్తోత్రం చెల్లించే కీర్తనలో కీర్తనలు పాడదలిచి స్తుతించగలిగిన కీర్తనలన్నీ ఈ కీర్తనలోనే కనిపిస్తాయంటే పాడదగిన కీర్తనలు. ఈ కీర్తనలన్నీ పాడదగిన కీర్తనలు 113, 14, 15, 16, 17, 18 ఈ యొక్క కీర్తనలు ఏవైతే ఉన్నాయో స్తుతించి స్తోత్రం చెప్పి పాడగలిగే కీర్తనలు. సో ఈ కీర్తనలు పాడేటప్పుడు స్తోత్రం కంపల్సరీ చెప్పాలి, స్తుతించాలి, ఆరాధించాలి. నువ్వు స్తుతించేటప్పుడు ఎలా స్తుతించాలి, ఆరాధించేటప్పుడు దేవుని ఎలా ఆరాధించాలి అనే మాట నేను నుంచి మీకు తెలియజేయబోతున్నాను. ద్వితీయోపదేశ కాండంలో ఉంది మాట 6వ అధ్యాయంలో రాయబడి. మరి దేవుని ఎలా స్తుతించాలి 6వ అధ్యాయంలో 4 నుంచి 6వ వచనం వరకు చూస్తున్నాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడే యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడే యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలను. నీవు నీ కుమారుడు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలను. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. నీకే అంట. చూడండి, అద్వితీయుడగు యెహోవా ఏమని సెలవిస్తున్నాడు? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవా నీకే అంట ప్రేమించాలి. నీకు లాభంగా. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ఇలా కొంత మనుషులు కాదండి. ఏదో ఒక సమయాల్లో మనం ఇతరులను ప్రేమించవచ్చు. ఏదో ఒక సమయాల్లో వారు మిమ్మల్ని గాయపరుస్తారు, వారిని ఇబ్బంది కలిగజేస్తారు. అంటే ఒక మాట చెప్పాలంటే దే విల్ హర్ట్ యూ, అంటే వారు మిమ్మల్ని హృదయాన్ని గాయపరుస్తారు. మీరు ఎవరిని ప్రేమించినా సరే, కానీ మీ హృదయాన్ని గాయపరచండి ఒకరి మన దేవుడు. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను నువ్వు ఏం చేయాలంట? ప్రేమింపాలి. ఇంకా ఏమని సెలవిస్తుంది? వాటిని కుమారులకు నువ్వు ఏం చేయాలంట? హృదయంలో పెట్టుకోవాలి. ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీ కుమారులకు వాటిని అభ్యసనం చేయాలంట. కూర్చున్నప్పుడు, తోడు వెళ్ళినప్పుడు, పండుకునేటప్పుడు వాటిని నువ్వేం చేయాలంట? మాట్లాడాలంట. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలంట. హల్లెలూయా. అంటే వాక్యం ఎల్లప్పుడూ నీ నిలబెట్టి ఉండాలి. హల్లెలూయా. అంటే ఈ యొక్క 2 అచ్చుల కట్ల నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఏం చేయాలి చెప్పండి? నీ వెళ్ళే ప్రయాణం చేసేటప్పుడు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు, ఊరు ప్రయాణం చేసినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే మేము పండుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, లేచినప్పుడు నువ్వు వాడిన మాటలను నీ హృదయంలో పెట్టుకోవాలి. ఆయన 2 అచ్చుల కట్లని నువ్వేం చేయాలి? నీ చేతి కూడా ధరించుకోవాలి. హల్లెలూయా. అంటే నీ చేతిలో పట్టుకోవాలి. హల్లెలూయా. నీ వ్యర్థం ఉండాలి. మరి అవన్నీ నీ హృదయంలో, అవి నీ వరకు ఏంటైపోవాలా? దాని తరంలో నీ వెలుగులో వారికి రావాలంటే ఏం చేయాలి? నీ తర్వాత తరంలో కంటే నీ కుమారులకు వాటిని నువ్వేం చేయాలంట? నేర్పించాలి. అన్నీ నేర్పిస్తాను కదా. బ్రష్ చేసుకోవడం నేర్పిస్తాను, మాట నేర్పిస్తాం, బ్రష్ నేర్పిస్తాం, స్నానం చేసుకోవడం నేర్పిస్తాం, టిఫిన్ చేయడం నేర్పిస్తాం, స్కూల్ చేయడానికి రైట్స్ నేర్పిస్తాం. ఏం చేస్తాం? ఫస్ట్ బల్బం బట్టి వాళ్ళు ఏం చేస్తాం? బల్బ మీద ట్యూషన్ పంపిస్తాం, బాగా రంగు నేర్పిస్తాం. ఇవన్నీ నేర్పిస్తాం. దేవుని మాటలు కూడా నేర్పించాలి. హల్లెలూయా. పెద్దవాడినప్పుడు పాటించేవాడు ఏం కాదు, తల్లిపోవడం తరతరముల వరకు ఆయన స్తుతించాలంటే ఏ నామంకి స్తోత్రం చెల్లించాలి? గొర్రెల యొక్క నామములకు మనం ఏం చేయాలంట? స్తోత్రం చెల్లించాలి, ప్రేమించాలి హృదయపూర్వకంగా. చూడండి, హృదయపూర్వకంగా దేవుని ప్రేమించడంతో
దేవుడు నేను విడవడు ఆయన మత్తయి సువార్తలో ఏ మాట దేవుడు ఆడవచ్చు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36 నుంచి 38 వరకు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడే యెహోవాను ప్రేమింపవలననియే ఇది ముఖ్యమైనది, మొదటిమైనది ఆజ్ఞ. చూడండి, ఏ ఆజ్ఞ? యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞ ముఖ్యమైనట, మొదటి ఆజ్ఞ. ఈ మొదటి ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో మీరే చెప్పండి. విన్నారు కదా? ఏం చేయాలి? నీ పూర్ణ హృదయంతో, కొంచెం గట్టిగా నిలబడతారు, నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడు ఏం చేయాలంట? ప్రేమించాలి. ఆజ్ఞల్లో మొదటి 2వ ఆజ్ఞ చూడండి, దాని తర్వాత ఉంటుంది. ఏమన్నది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలి అనేది 2వ ఆజ్ఞ. దాన్ని అంటే హల్లెలూయా. సో యూ నీడ్ టు లవ్ ద గాడ్. ఫస్ట్ దేవుని ప్రేమించాలంట, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ మనసుతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ఈ 3 విధాలుగా దేవుని ప్రేమించిన తర్వాత ఏం చేయాలంట? నీ పొరుగు వారిని ప్రేమించాలి. హల్లెలూయా. పొరుగు వారిని ప్రేమించడం అంటే చెప్పండి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రేమ అంటే ఈ లోక సంబంధమైన ప్రేమ కాదండి. ప్రేమ అంటే లోక సంబంధమైన ఆకర్షణతో కూడింది కాదండి. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీలో కలిగి లోకంతో కూడిన ప్రేమ కాదండి. దేవుడు చెప్పే ప్రేమ, దేవుడు చూపించే ప్రేమ ఏంటంటే, ఎటువంటి ప్రేమ అంటే వస్త్రహీనులకు వస్త్రము దయచేయండి అన్నాడు. హల్లెలూయా. అది నువ్వు ప్రేమించినట్టు ఇతరులకు. అంటే ఈ లోకంలో వస్త్రము లేని వారికి వస్త్రము దయచేయాలి. నా పేరు ఇంకేమన్నాడు? అనాథను చేర్చుకుని అన్నాడు. అంటే దేవుడిని చేర్చుకున్నట్టే అంట. హల్లెలూయా. నా పేరుట ఆకలి కొనిన వారికి ఏం చేయాలంట? అన్నం పెట్టాలి. హల్లెలూయా. దప్పు కొనిన వారికి దాపియాలి. ఇవన్నీ నా పేరు చేస్తే ఎవరు చేసినట్ట? నీ దేవుడు. అంటే నీ పొరుగువారిని నువ్వు ప్రేమిస్తుంటే, దేవుడి ప్రేమ చూస్తూ ఉంటే, అంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు, ఎవరిని ఆదరిస్తున్నట్ట? నీ దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నట్టు, నీ దేవుడిని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. అట్టి ప్రేమను మనం కనపరిచే వారిగా ఉండాలి. అట్లా ఎప్పుడు కనపరుస్తాము? మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఉండవచ్చు, మీ కింద పనిచేసే వాళ్ళు ఉండవచ్చు, మనకి ఇబ్బందులు ఉండవచ్చు. ఆ సమయంలో ఆదుకునే వారిగా, ఆదుకోదగిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మన ఇరుకు పనులు అభివృద్ధి ఎవరైనా సరే లోకంలో సహాయం కోరినప్పుడు ఏం చేయాలి? అంటే మన చెయ్యి, మన స్తోమత కొరకు మనం ఏం చేయాలి? గుప్పలు పెట్టి 3 సహాయాలకు దేవుడు చెప్పినాడు. ఒకటి వస్త్రము, 2ది ఆహారము, ఇంకోటి తప్పిదలోకి నీళ్ళు. ఇంకా అనాథలు ఎవరైనా ఉంటే నా పేరు ఏం చేయాలంట? చేర్చుకోవాలంట. ఈ 4 విషయాలు ఒక్క పనైనా మనం చేస్తున్నామా? అన్నారు కదా. మరి దేవుల్లో మేము జన్మించడం, దేవుల్లో మేము ఉన్నామంటే గొప్ప సంగతి కాదని, దేవుడిని ప్రేమిస్తున్నామంటే దేవుడి క్రియలను చేయాలి. ఆయన క్రియలను చేసినట్లయితే ఆయన కుమార్తె కనపడతాం. ఒక పూట కదా మీ ఇంట్లో పనిచేసే వారు పిలిచి భోజనం పెట్టారా? మీ ఇంటి పక్కన వారికి ఆ రేషన్ ఇప్పించారా? మరి దేవుడు ఏమన్నా క్రియలు, దేవుడు ఏమన్నా క్రియలేదు చెప్పండి. మరి క్రియతోటి ప్రేమిస్తున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు? హల్లెలూయా. ఇక నుంచి ఎలా ప్రేమించాలి? క్రియలతో ప్రేమించాలి. హల్లెలూయా. క్రియారూపమైన ప్రేమ మీరు కనపరచాలి. హల్లెలూయా. అట్టి ప్రేమను దేవుడు మీకు ఇవ్వాలన్నా, అట్టి కృపను మీరు పొందుకోవాలన్నా మొదటిగా మీరు దేవుడిని ఆశ్రయించాలి. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించాలి, ఆయన కృపను పొందుకోవాలి, ఆయన విశ్వాసంతో పొందుకునే వారిగా మనం ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో చూడండి,
4వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపారు. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించడం గొప్ప సంగతి, మనం దేవుడిని ప్రేమించడం గొప్ప సంగతి. దేవుడు మనల్ని ప్రేమించడం. హల్లెలూయా. ఎందుకంటే మన పాపములకు ఏం దొరికింది? ప్రాయశ్చిత్తం. పాపములకు ఏం దొరికింది చెప్పండి? మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటువంటి తన కుమారుని పంపను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమ. హల్లెలూయా. నీకోసం నా కోసం మరణించగలిగిన ప్రేమ. నీ పాపములు నా పాపములు కట్టకు, నిన్ను నన్ను పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకు, నిత్య ఈ లోకములో ఉన్న నిత్య నరకం నుంచి విడిపించుటకు, పరలోక ద్వారములకు ప్రవేశింపచేయుటకు యేసుక్రీస్తు వారి శిలువలో మరణించారు. హల్లెలూయా. ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తీసుకుంటే ఏ పాపము చేయకూడదు. ఎవరైనా అయోగ్యంగా తీసుకున్నట్లయితే ఏమవుతారంట? శిక్షకు పాత్రలో జాగ్రత్తగా ఉండాలి. పాప క్షమాపణ అనేది లేకున్నాను. పాప క్షమాపణ నేను జీవితం, పాప క్షమాపణ ప్రాయశ్చిత్తం అనేది ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రాయశ్చిత్తం, పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ ప్రాయశ్చిత్తానికి దేవుడిని ప్రార్థన వింటున్నాడా? నిజంగా వింటున్నాడా? లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూసుకుని ముందుకు సాగుదాం. వారు విశ్వక నిత్యం ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారట. మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు విశ్వకం అసలు ఒకసారి ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాం, ఒకసారి ఇంట్లో గృహగుడిని పెట్టి ప్రార్థన చేస్తాం. ఇంకా రిజల్ట్ రాలేదేంటి? ఆయన కార్యము సంపూర్ణమైన ఉన్నాయి కదా. మరి ఆయన కార్యము నా జీవితంలో ఏది కొనసాగట్లేదు అంటే నీ పూర్ణ మనస్సును దేవునికి ఎక్కలేవు, నీ పూర్ణ హృదయం దేవునికి ఎక్కలేదు, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించట్లేదు. ఈ కారణాన్ని బట్టే కార్యములు సంపూర్ణము కావు. హల్లెలూయా. మరి మన కార్యములు సంపూర్ణం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? నీ పూర్ణ మనసు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుని ప్రేమించాలి, ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే ప్రార్థన విషయంలో విసుకనే మొదలంట. హల్లెలూయా. ప్రార్థనలో ఏముండాలి? విసుకుంటే ఉండాలి, పట్టుదల ఉండాలి. దావీదు గురించి 2 మాటలు చూసుకున్నాం. దేవుడు దావీదు ప్రార్థన చేస్తాయంట. ఆ ప్రార్థనకి జవాబు రాలేదంటే అసంతృప్తితో ఉంటాడు. If he get result, he will be happy. If he is not getting a result, he is unhappy. అంటే విచారం అనేది దావీదు ముఖంలో ఉండేదంట ఆ ప్రార్థనకి జవాబు రానప్పుడు. అంటే అతని ప్రార్థనలో ఏముంది చెప్పండి? ఆసక్తి ఉన్నది. ఇంకోటి ఆయన ప్రార్థనలో ఏముంది? ప్రతిఫలం కోసం ఆశపడే వ్యక్తిగా అనిపిస్తాడు. హల్లెలూయా. బైబిల్ అంతా చూసుకుంటే దావీదు ప్రార్థనలో ఏం కనిపిస్తుంది? ఆసక్తి, ప్రతిఫలం కొరకు ఆసక్తి ఉండాలి. నీవు చేసే ప్రార్థన కొరకు 100% ఏం కావాలి? ప్రతిఫలం కొరకు ఆసక్తితో కనిపెట్టుకున్న జీవితం నీవు ఉండాలి. ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నారు? మొక్కుబడి ప్రార్థన చేస్తున్నావా? ఇంకేం ప్రార్థన చేస్తున్నారు? మొక్కుబడి ప్రార్థన, జీవం లేని ప్రార్థన, ఏదో సమయాన్ని కూర్చోడానికి ప్రార్థన చేస్తావా? అటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించాలంటే నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విసుకక ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తాడు. ఒకరోజు కాకపోయినా ఒకరోజు దేవుడు దయచేస్తాడు. ఆ నిరీక్షణ నీకు ఉండాలి. ఆ యొక్క ఆసక్తి నీలో కల్పించాలి. చూడండి, దేవుడి నుంచి జవాబు రాకపోయేసరికి దావీదు మహారాజు అతని ముఖంలో అతని అన్సాటిస్ఫాక్షన్, అన్హ్యాపీనెస్ ఉంటుంది. కొందరు ప్రార్థన చేస్తారు, 100% రిజల్ట్ రాకపోతే కొందరు సేవకులు కూడా ఏం కాదు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు. అవి ఫుల్ఫిల్ అయినప్పుడే సేవకులు కూడా సాటిస్ఫై అవుతాం. హల్లెలూయా. మీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మన ప్రేయర్స్ ఎప్పుడైతే సంపూర్ణం అవుతాయో అప్పుడు మనం హ్యాపీగా అవ్వాలి. హల్లెలూయా. అప్పటి వరకు ఎలా ఉండాలి? విసుగగా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మేలుకుగా ఉండడు. ఇక్కడ 3 విషయాలు తెలియజేస్తున్నారు. ఆత్మ వల్ల ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయాలి. ప్రతి సమయంలో ఏం చేయాలంట? విజ్ఞాపన ప్రార్థన చేయాలంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మేలుగా ఉండాలంట. ప్రార్థన చేస్తే కొందరికి ఏమొస్తుంది చెప్పండి? ఇప్పుడు వాక్యం వింటుండే కొందరికి ఏమొస్తుంది చెప్పండి? ఇక ఫ్యాన్ చేసినారు, ఎండ స్టార్ట్ అయినా ఇక సగం నిద్ర ఉంది, సగం వాక్యం ఉంది. అట్లా ఉంటారు. నిద్రపోతున్నారు అదే చెప్పండి. అదే అంటే నిద్రపోతున్నారా? వెళ్తున్నారా? వాక్యం మీద నిద్రపోతున్నారంటే కళ్ళు చేసుకుని నిద్రపోయేవారు ఉంటారు. అంటే వాళ్ళు కళ్ళు చేసి చూస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఇక్కడ కావాల్సింది ఎంతసేపు మేలుకుగా ఉండి విజ్ఞాపన ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలంట? చూడండి, అదే మాటలు చూడండి. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు. మెరుగుగా పట్టుదల ఏముండాలి? పట్టుదల ప్రార్థన ఏం కావాలి చెప్పండి? చెప్పండి. సోమతన, నిద్రమత్త, మొక్కుబడ, జీవం లేని ప్రార్థన, శక్తి లేని ప్రార్థన. నీ ప్రార్థన అంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే మండాలి, నీ హృదయం మండాలి. హల్లెలూయా. ఆ జీవం నీలో రావాలి. ఆ యొక్క స్పిరిట్ నీలో ఎప్పుడైతే వస్తుంది, ఎప్పుడు వస్తుంది ఆ శక్తి? ఆ పూర్ణ హృదయంలో చేస్తే నీ హృదయంలో మండుచున్న అగ్ని వస్తుంది. హల్లెలూయా. ఆ అగ్ని ఆ యొక్క స్పిరిట్ ని దేవుడు ఇస్తాడు. మరి ఆ ప్రార్థన చేసేటప్పుడు మేలుకొని ప్రార్థన చేయగలుగుతావు. పట్టుదల నీకు ఉంటుంది. హల్లెలూయా. పట్టుదల వచ్చిందనుకో సాధించరా? ఎప్పుడు సాధిస్తారా? పట్టుదల కొట్లాడేటప్పుడు. ఒకప్పుడు నల్లలే గొడవలు ఉండేవి, ఇప్పుడు నల్లలే గొడవలు లేవు. ఎప్పుడు గొడవలు ఉంటే ఇప్పుడు చెత్తలే గొడవలు వచ్చేస్తాయి. ఇంటి ముందు వాళ్ళు ఇంటి చేస్తారు, ఇవన్నీ గొడవల కింద మారిపోతున్నాయి. ఇప్పుడు ఇంకేం గొడవలు వస్తున్నాయి? ఎప్పుడు వస్తాయి? ఆస్తి దారాలలో గొడవలు వస్తున్నాయి. ఇవన్నీ లోక సంబంధమైన వ్యర్థమైనవన్నీ లోకంలో. హల్లెలూయా. మరి నీకు దేని మీద పట్టుదల ఉండాలి? కొందరికి వివాహాలప్పుడే పట్టుదల వస్తుంది. నాకు కోరుకున్న వాడే కావాలని అమ్మాయి ఉంటుంది, అబ్బాయి నాకు కోరుకున్న వారే తప్పు లేదు. పట్టుదల కలిగి నీలో ప్రార్థన చేసే శక్తి నీలో ఉండాలి. హల్లెలూయా. నువ్వు అనుకునేది కావాలంటే నువ్వు ప్రార్థన చేయి. మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు చూడండి పాస్టర్ గారు చూస్తారు, ప్రార్థన చేస్తారు. మీరేం చేస్తారు? నిద్రపోతారా? మంచిగా మేలుకుగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. కుటుంబ ప్రార్థన చేసుకోండి. కావాలి పరిశుద్ధుల వరకు కూడా ఏం చేయాలంట? మేలుకుగా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? నీ మందిరం గురించి ప్రార్థన చేస్తావా? మంది అవసరం గురించి ప్రార్థన చేస్తావా? మేలుకుగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, మృతుల గురించి ఒక మాట చూడండి. మనం ఈ లోకంలో మృతుల గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. యెహోవా భక్తుల మందం ఆయన దృష్టికి విరోధం అని కీర్తన గ్రంథంలో ఉంది. 116 కీర్తన 15వ వచనంలో చూడండి. ఒకసారి 116 కీర్తన. యెహోవా భక్తుల మందము ఆయన దృష్టికి విరోధమని. చాలా యెహోవా భక్తుల మందం ఆయన దృష్టికి ఏమైందట? వీరు హ్యాస్ ఎ వాల్యూ. ఎవరి భక్తుల మందం? దేవుని భక్తులు. హల్లెలూయా. ఆయన దృష్టికి అంటే జనం నుండి బర్త్కి ఎంత వాల్యూ ఉంటుందో డెత్ కూడా అంత వాల్యూ ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో బైబిల్లో
ఉన్నాడు, ధనవంతుడైనాడు, ఐశ్వర్యుడైనాడు. తన పొలంలోనూ, తను చేసిన పనుల్లోనూ, గర్భవతుల్లోనూ, తనకున్న పనివారు, శిశువు అంతా విడిపోబడ్డాడు. ఎక్కడైనా స్థలాలు ఉన్నాడా? ఉన్నాడు. ఒక్కసారి కొనాల్సి వచ్చింది. ఎవరి కోసం ఉన్నాడు? తన భార్య యొక్క మృతదేహాన్ని, భౌతిక దేహాన్ని పాతి పెట్టుటకు. హల్లెలూయా. అప్పుడు కొన్నాడండి స్థానాన్ని. ఎప్పుడు కొన్నాడు చెప్పండి? ఇంకే యెహోవా భక్తులు మనం ఆయన దృష్టికి మన అవిలోమైనది, ఘనమైనది. చూడండి, స్థలం ఎందరెందరూ నెట్టుకోబడ్డారు. మన అబ్రహాము అందుకున్నాడు. నేటి తరంలో కూడా నేను ఆయన పెట్టుబడి పెట్టాలంటే చనిపోయిన తర్వాత ఎందుకో ఎక్కడెక్కడికో వెళ్ళదు, స్థలానికి డబ్బు పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల్సి వేయకూడదు. ఎందుకు? అబ్రహాము మరి ఎన్నో స్థలాలు, ఎన్నో కావాలంటే ఎన్నో కావచ్చు కానీ దేనికి డబ్బు పెట్టినట్టుగా అనిపించలేదు. ఆశీర్వదింపబడ్డాడు, జీవింపబడ్డాడు. కేవలం ఏం చేసినాడో గుర్తింపు పెట్టుకోవాలి. ఫ్రీగా తీసుకున్నాడు, ఫ్రీగా సమాధి పెట్టుకున్నాడు, ఫ్రీగా సమాధితో పెద్ద గృహ వేసి అందులో పెట్టినాడు అన్నట్టు కాకుండా సమాధి స్థలాన్ని కొన్నాడు. హల్లెలూయా. పన్ను నీకేంటి మేము డబ్బులు ఇచ్చేది? నువ్వేంటి మా దగ్గర డబ్బులు ఇచ్చుకునేది? తీసుకో, ఫ్రీగా తీసుకోవాలి. అబ్రహాము ఏమన్నారు? ఫ్రీగా తీసుకోవాలన్నారు. నాకు ఫ్రీగా ఏం అవసరం లేదు, నాకు డబ్బులు ఇచ్చుకోవడానికి కొని సమాధి చేశాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి, 1వ అధ్యాయం 21 నుంచి 24 వరకు ఒకసారి చూసుకున్నట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుటకు ఇస్తే చావైతే లాభము, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుతునో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకబడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి లేదు. ఆయనను నేను శరీరం నుండి నిలిచియుడా మిమ్మును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా రకాల వాక్యం అంతగా కానీ ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఒక్క వాక్యం చేస్తే మీకు 21 వాక్యం నా మట్టుగా బ్రతుకుతే చావైతే లాభమే. అంటే శరీరానికి ఒక మరణం అనేది వస్తుంది, శరీరానికి ఒక మరణం అనేది ఉంటుంది, కానీ ఆత్మకు మరణం లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. హల్లెలూయా. నా మట్టుకైతే చెప్పండి, నా మట్టుకైతే బ్రతుకుడా ఇది చావైనా సెకండ్ వస్తుంది. చాలా ఎవరు బ్రతుకుడానికి ఇస్తాను, చావైతే లాభపడట్లేదు. ఇంత సౌండ్ కలుగుతుంది. ఏముంది? ఈ ప్రాణం, ఈ శరీరం మీద ఎంత మోజు. మరి చూడండి, 2 విషయంలో ఏమని తెలియజేస్తున్నాడంట. ఇక్కడ నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను కోరుకుందును నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు ఏది లేదంట చెప్పండి. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న మాట. హల్లెలూయా. ఎవరితో ఉండడం లేదంట? క్రీస్తుతో ఉండడం లేదు. చావైతే లాభమే, చావైనా బ్రతకైనా క్రీస్తు కొరకే అంటున్నాడు. చివరిగా ఒక మాట అంటున్నాడు, ఏంటంటే మరణించి సాధించడం కాదు, బ్రతుకుండడం వల్ల ఎంతో అవసరమై ఉన్నది. ఇది మీరు గమనించాలి. హల్లెలూయా. బ్రతుకుండడం వల్ల ఏం వస్తుంది చెప్పండి? ఇతరులకు స్వార్థ ప్రకటించగలుగుతారు, ఇతరులని రక్షణలోకి తీసుకురాగలుగుతారు. మనం చూస్తున్న వాక్యంలో కుమారులకు ఏం చేయాలంట? వాటిని నేర్పాలని చూస్తున్నారు. ప్రార్థన నేర్పాలి, మీ మాటలు, దేవుని మాటలు నేర్పాలి. వారి వారి కుమారులకు, తరతరములకు, యుగములకు, నీ తరం వారికి నువ్వేం నేర్పిస్తున్నావు? నీ తరం వారికి నువ్వేం నేర్పిస్తున్నావు? ఈ లోకము అలవాటు నేర్పిస్తున్నావా? దైవిక మాటలు నేర్పిస్తున్నావా?
నీకున్న బైక్ డ్రైవింగ్ వస్తే బైక్ డ్రైవింగ్ నేర్పించే తప్పులేదు. నీకున్న జీప్ డ్రైవింగ్ వస్తే జీప్ డ్రైవింగ్ నేర్పించే తప్పులేదు. నీకున్న చదువుకునే ఉన్నతంగా చదివించే తప్పులేదు. ఈ లోకంలో జీవించడానికి అన్ని నేర్పు, కానీ పాపాన్ని నేర్పకు. నీకున్న అలవాట్లను నేర్పకు. దేవుని మాటలను నేర్పు. హల్లెలూయా. దేవుని మాటలు నేర్పాలి. చూడండి, చిన్నపిల్లలు మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎవరైనా ఏం చెప్తారో చెప్పండి. ఇంట్లో గొడవ ఏంటనుకోండి, పిల్లలు అడుగుతారు ఏం చేస్తుంటా, మా మమ్మీ మా డాడీ కొట్లాడేస్తున్నారు, గొడవ పెట్టేస్తుంటారు అంటారా? వాళ్ళకి ఏం తెలుసు? స్కూల్లో టీచర్ తిట్టిందా, ఇంటికి వచ్చి ఏం చేస్తారు చెప్తా. చిన్నప్పుడు అందుకే నేను చిన్నపిల్లల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏం నేర్పించాలంట? దేవుని మాటలు నేర్పించాలి. హల్లెలూయా. వారు వాటిని విడిచిపెట్టదంట. వారి తర్వాత తరం వారికి వారి కుమారుల వారికి కూడా క్రీస్తు సువార్తను, క్రీస్తు మాటలను నేర్పించాలి. హల్లెలూయా. 24వ వచనంలో అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది. హల్లెలూయా. మీ చెయ్యి ఇలా పెట్టండి, మీ పక్కన వారిని నిలిచండి, చెప్పండి. ఎవరు చెప్తారు? 24వ వచనం. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మల్ని బట్టి మరి అవసరమైనది. ఆమేన్. ఎవరి కోసం? మిమ్మల్ని బట్టి. మీ పక్కన వారు ఇప్పుడు ఎంత గట్టిగా చెప్తున్నారో, రేపు ఇంటి పక్కన గొడవ అయిందనుకో వాళ్ళతో కూడా అలా గట్టిగా చెప్పండి. మీకు నా అవసరం ఉంటుంది అని. హల్లెలూయా. ఎందుకు? నరకంలో, పాపంలో, శాపంలో నశించిపోతున్న ఒక మార్గం ఉన్నది, క్రీస్తు మార్గం. ఆ మార్గాన్ని మీరు తెలుసుకున్నట్లయితే జీవ మార్గంలోకి మీరు వెళ్తారు. హల్లెలూయా. ఈ లోకంలో అన్యజనులందరూ, సమస్త జనులందరూ, సమస్త వంశస్థులందరూ ఒక సమాజముగా కూడి, ఒక జనముగా కూడి గొర్రె పిల్ల ఎదుట ఏం చేస్తున్నారంట? తెల్లని వస్త్రములు, చేతుల్లో గొర్రె పిల్ల మట్టలు కట్టుకుని, ఖర్జూరపు మట్టలు కట్టుకుని ఏం చేస్తున్నారు? పక్కన ఏం చేస్తున్నారు? స్తోత్రము చెల్లిస్తున్నారండి. హల్లెలూయా. దేవుడిని ఏం చెల్లిస్తున్నారు? ఆ దినం, ఆ సమయం రాబోతున్నది. నువ్వు స్తోత్రించాలనుకున్నావా? అగ్నిగుండంలో, నరకములో కొంచెం అగ్ని ఆరు, అటువంటి స్థితిలో నువ్వు ఉండాలనుకున్నావా? తీర్చుకో. ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీకు సమయం వచ్చింది. దేవుడు వినడానికి, వాక్యం వదిలేయడానికి కాదు, నీ హృదయం అనే పక్క మీద రాసుకొని వాటిని అవలంబించి పట్టుదలగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలని తెలుసుకున్నది రోజు? విసుగగా ప్రార్థన చేయాలి, పట్టుదలగా ప్రార్థన చేయాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను అనేది పొదువారిని ప్రేమించాలి, క్రియారూపకంగా ప్రేమించాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను చాటివాడిగా ఉండాలి. ఇంకో మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనం ఒకసారి చదువుతున్నా. భూమి మీద నివాసము శిఖరము చేతిపై దేవుని క్షేత్ర కట్టబడి నిత్యమైన నివాసము పరలోకములో వరకు మన కొరకు ఎక్కడ ఉందంట? దేవుని చేత కట్టబడి నిత్యమైన నివాసం పరలోకములో మనకున్నదని ఎరుగును. మనము దిగంబరం కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయాలని కాదు, కానీ మత్తమైనది, జీవమైనది, జీవం చేత విరిగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైనే ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు
ఆయన తన ఆత్మ అను సంచకరు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నిర్మించుకున్న నిర్మాణాలే కానివ్వండి, చూడండి శిథిలమైపోతాయి. శిథిలం కాకుండా 100 సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్స్ ఏమవుతున్నాయి? కేవలం భారతదేశంలో కనిపిస్తాయి. మిగతా దేశంలో ఏం చేస్తారు తెలుసా? వారికి ఉన్న ఎక్స్పైరీ డేట్ ఆ 10 సంవత్సరం తర్వాత దేనికైనా ఒక డేట్ ఉంటుంది, ఒక సంవత్సరం ఉంటుంది. అయిన తర్వాత ఆటోమేటిక్గా గవర్నమెంట్ వచ్చి డెమాలిష్ చేస్తుంది. కేవలం మన దేశంలో మాత్రమే ఆ డెమాలిష్ చేయాలి. ఆ డెమాలిషన్ అనేది అవుతుంది ఇతరులకు ఇబ్బంది కలిగించినప్పుడు. ఈ యొక్క నిర్మాణం అనేది గతించిపోతుంది, అంతరించిపోతుంది. మరి పరలోకమందు దేవుడు మనకు నివాసము సమకూరుస్తుంది. అది ఎటువంటి నివాసం అంట? నిత్యమైన నివాసం అంట. హల్లెలూయా. చూడండి, మత్యమైనది జీవం చేత మింగివేయబడినట్లు ఆ నివాసము నీపై ధరించుకుని కోరుచున్నాను. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరచువాడు దేవుడే. అంటే ఆ నివాసం గురించి మనల్ని ఎవరు సిద్ధపరుస్తున్నారు చెప్పండి? దేవుడు. హల్లెలూయా. సో మనకే మనం సిద్ధపడట్లేదు, మనకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ? ఆ నిత్యమైన పరలోకంలో నివాసం గురించి. చూడండి, బైబిల్ గురించి తెలియని వారు కానీ, బైబిల్ వ్యతిరేకించే వారు కానీ 2 విషయాలు తెలియజేస్తారు. అవునండి, అందరూ మనం వీడియోస్లో చూస్తుంటాం. అంటే సెకండ్ కమింగ్ ఆఫ్ గాడ్, దేవుడు రాకుండా వచ్చినప్పుడు మనుషులందరూ వస్త్రం, ఈ లోకం వస్త్రం వదిలేసి వెళ్ళిపోతారు. అంటే పక్కన లేకుండా వెళ్ళిపోతారా? కాదు. ఇక్కడ అదే వర్షం ఏమో రాయబడింది 2వ వచనంలో చూడండి. మనము దిగంబరులు కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడదు. హల్లెలూయా. ఎలా కనిపిస్తామట? ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నిత్యమైన నివాసానికి మన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క స్థలములో నీవు నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంటామట? వస్త్రములు ధరించుకుని. ఏ వస్త్రము చెప్పండి? మహిమ వస్త్రము. హల్లెలూయా. ఈ లోకం వస్త్రములు కావాలి అంటే ఈ లోకం వస్త్రం ఏమవుతుంది? చిరిగిపోతుంది, సింక్ అయిపోతుంది. ఇంకేమవుతుంది చెప్పండి? మక్క మాసిపోతుంది. ఇంకేమవుతుంది? ఏమవుతుంది? దాని లైఫ్ టైం అయిపోతే ఏమవుతుంది చెప్పండి? పొట్టుగా రాలిపోవచ్చు. మరి దేవుడిచ్చే వస్త్రం కావాలా? ఈ లోకం వస్త్రం కావాలా? హల్లెలూయా. చూడండి, దేవుడిచ్చే వస్త్రం ధరించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. ఈ సమయం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు చెప్పలేము. నేటి కాలంలో జరుగుతున్న ఎన్నో కారణాలు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఈరోజు మనం ప్రతి యొక్క దేవుడి సన్నిధిలో ఆరాధించగలుగుతున్నారు. హల్లెలూయా. ఇది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన కనికరం. హల్లెలూయా. ఈరోజు బ్రతుకున్నామంటే, ఈరోజు సజీవులుగా ఉన్నామంటే నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడి కోసం సిద్ధపరుస్తున్నాడు? పరలోకములో ఉన్న నివాసం కొరకు నిన్ను నన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆ నివాసం కొరకు నీవు సిద్ధపడు. నీ హృదయాన్ని దేవుడికి. ఇంకా ఎంత కాలం అందరూ ఫాస్టింగ్ 20 days ఫాస్టింగ్ ఉంటారు. నమ్మకండి, సీరియస్గా ఉండండి. 40 days ఫాస్టింగ్ ఉంటారు, మంచిదే. 40 days నాన్ వెజ్ తినరు. 40 days వాళ్ళకి ఆల్కహాల్ తాగరు. 40 days వాళ్ళకి బూతులు వచ్చినా మాట్లాడరు. 40 days వాళ్ళు ఈ లోకంలో చేయాల్సిన తప్పులు ఏమి చేయరు. 40 days తర్వాత అయిందనుకో మళ్ళీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా పాత జీవితం దాన్ని విడిచిపెట్టినాము. 40 days తర్వాత కూడా అదే జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. అలా నువ్వు జీవించినట్లయితే నీతిమంతుడైన దేవుని నువ్వు కొనియాడుతున్నట్టు, యథార్థవంతుడైన దేవుని నువ్వు కొనియాడుతున్నట్టు, నీ ప్రార్థన, నీ యొక్క చర్యలు దేవుడు నీ జీవితంలో సంపూర్ణం చేస్తాడు. హల్లెలూయా. 40 దినాలు కాదు నీ జీవితం. దేవుడు రాకడ పర్యంతం వరకు, నీ లోకంలో ఉన్నంత వరకు దేవుడికి నమ్మకస్తుడుగాను, దేవుడికి ఒక యథార్థమైన విశ్వాసగాను, నీ ఇతరులకి సాదృశ్యంగాను, సాక్షిగాను జీవించవలసిన అవసరం లేదు. హల్లెలూయా. నిన్ను పరీక్షించుకో. సార్ నీ జీవితం ఎలా ఉందో? గడిచిన సంవత్సరం వెళ్ళిపోయినాయి, ఈ సంవత్సరంలో ఇంకా అలవాట్లు ఉన్నాయా? ఈ క్షణాలను మార్చేసుకో. నీ పాపపు తలపున, పాపపు చూపుల, పాపపుతో తోవలమైన ఉంటే ఈ సంవత్సరం ఈ గడియ నుంచి మార్చివేసుకో. దేవుడు ప్రేమతో నేను పిలుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మనం చేసి తప్పిదం, మనం చేసి
పాపమును బట్టి మనకి శరీరంలో బలహీనతలు వస్తాయి, శరీరంలో అనారోగ్యతలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయి, విసుగుగా ప్రార్థన చేయి, పూర్ణ హృదయంతో ఇతరులను ప్రేమించు, ఆయన ప్రేమను కనపరచు, ఆయన రాకడ పర్యంతం వరకు సజీవుడుగా ఉండి ఆయన సువార్తను ప్రకటించు. హల్లెలూయా. ఇంకొక మాట చూస్తున్నాం, మనం ప్రార్థన గురించి చూసుకున్నాం. ఆయన మనకి బలం, ఈజ్ గాడ్ హూ గివ్స్ us strength. చూడండి, మనకి దేవుడు బలంగా ఉంటాడు, బలం. సో ఆయన బలం ఎంతమంది కావాలి చెప్పండి. హౌ వి విల్ గెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్? మనకి బలం ఎలా వస్తుంది చెప్పండి? స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మొదటి దినోత్సవంలో 16-11 ఒకసారి 16-11. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలము ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి. నిత్యం ఏం చేయాలంట? దేవుడి సన్నిధిని నిత్యం వెతకాలంట. నీ కుమారులతో కూడా వెతికించాలి. హల్లెలూయా. నీ పిల్లలతో కూడా వెతికించాలి. చూడండి, ఆయనను ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయిస్తే మనం ఏం పొందుకుంటాం? ఆయన దుర్గాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఆయన బలాన్ని మనం ఆశ్రయిస్తే ఆయన యొక్క బలాన్ని నేను పొందుకోగలుగుతాం. మనకి ఎప్పుడు వస్తుందని చెప్పండి? ఆయన ఆశ్రయించినప్పుడు. మనం ఆయనను ఆశ్రయించే వారిగా ఉండాలి. యెషయా గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథంలో ఇంకా స్పష్టంగా దేవుడు తెలియజేస్తాడు. 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. బలం అనేది ఎలా ఉంటుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుందురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. చూడండి, దేవుడు ఏమో సెలవిస్తున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారట. హౌ మెనీ పీపుల్ వాంట్ న్యూ స్ట్రెంగ్త్? చూడండి, ఎవరికి వాళ్ళు నూతన బలం? ఐ నీడ్ న్యూ స్ట్రెంగ్త్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనకి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు నూతన బలం. పాత బలం, నూతన బలంతో మనం ఏం చేయాలి? సో వెయిట్ పొందడం అంటే దేవుని ఎదురు చూస్తూ, దేవుని కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకొని జీవించాలి. ఇంకో మాట నుండి వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి అంటే ఈ లోకంలో ఉన్నతమైన స్థాయికి నేను తీసుకెళ్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఉన్నతమైన స్థానానికి ఈ లోకంలో చూడండి, ఈ లోకంలో నువ్వు దీనుడుగా ఉండవచ్చు, దరిద్రుడుగా ఉండవచ్చు. మరి దేవుని దృష్టిలో ఎలా ఉంటావో గొప్పవాడిగా ఉంటావు. లాజరు ఈ లోకంలో ఎలా ఉన్నాడు చెప్పండి? దరిద్రుడుగాను, బీదవాడిగాను, శరీరంలో అన్ని గాయాలు. చూడండి, తిండికి కరువైన పరిస్థితి. మరి మరణించిన తర్వాత ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన సింహాసనంలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి సింహాసనం దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిని పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుతామంట, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా. మనం ఆశ్చర్యది వస్తుంది. సమస్యలు పోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. దేవుడిని వెంబడించినప్పుడు నీ అలసటని దేవుడు తీర్చేస్తాడు, నీ సమస్యలు పోయే ధనాన్ని దేవుడు తీర్చేస్తాడు. నీకు నూతన బలం పొందుకుంటావు. హల్లెలూయా. నూతన బలం, నూతన శక్తి వచ్చిందంటే ఏం చెప్పండి? ఎప్పుడు వస్తుంది చెప్పండి నూతన బలం? ఇంట్లో నాలుగు వండుకున్నప్పుడా, బిర్యానీ చేసుకున్నప్పుడా, సంతోషం. దేవుడు వాక్యం విన్నప్పుడు కూడా నూతన బలాన్ని పొందుకోవాలి. దేవుడిని ప్రార్థన చేసినప్పుడు కూడా నూతన బలాన్ని పొందుకోవాలి. అది న్యూ స్ట్రెంగ్త్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యు. సో నువ్వేం చేయాలి? దేవుడి కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకోవడం జీవితంలో ఉండాలి. ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. నీకు వెయిట్ ఫర్ గాడ్. నీ చేతిలో కూడా దేవుడి వాక్యం ఉండాలంట. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో మేలులు కలవంట. సో బై హిస్ రైట్ హ్యాండ్ ఫ్రమ్ యూ వాట్ విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఆయన కుడి చేతి నుంచి మనం ఏం పొందుకోవాలి చెప్పండి? చెప్పాలి. ఆయన ప్రజలుగా మనం ఏం పొందుకోవాలి చెప్పండి? ఎఫెసీయుల రాసిన పత్రిక 1:18 ఉన్నాడు. ఒక మాట డిపెండ్ ఆన్ యూ, డిపెండ్ ఆన్
మొదటి అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకున్నా. 17-18. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులో నైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్నారని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకున్నట్లు మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. అంటే దేవుని యొక్క కృపని, దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క శక్తిని తెలుసుకోవడానికి నీ యొక్క నేత్రములకు ఏమవుతుంది? నీ మనోనేత్రములు వెలిగింపబడినందున, అంటే మన మనోనేత్రములు అంటే ఈ లోకంలో గుడ్డితనం కాదండి, లోకంలో గుడ్డితనం కాదు, మనోనేత్రములు తెరవబడాలి. మనోనేత్రములు తెరవబడాలంటే చెప్పండి. మనోనేత్రాలు అంటే మీరే చెప్పాలి. మనోనేత్రం ఎప్పుడు తెరవబడాలి? మా ఇంట్లో నన్ను ఎప్పుడు గుడ్డోని చేసి అన్ని పనులు నాతో చేయించుకుంటారు. ఇది కాదు మనోనేత్రం. నాకు ఇప్పుడే తెలుసు నా నేత్రం నాకు ఇంటర్ పోయింది. ఇది కాదండి మనోనేత్రం. నన్ను మోసం చేశారు, నా కళ్ళు కప్పినట్టు మోసం చేశారు కదా, అది కాదండి మనోనేత్రం అంటే. ఈ లోకంలో పాపంతో కూడింది, ఈ లోకంలో శాపంతో కూడి ఉంటే నీ మనోనేత్రంతో కూడిగా ఉంటాయి. నువ్వు దేవుడిలోకి ఎప్పుడైతే వస్తావో, దేవుని శక్తిని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, దేవుని మాటలు నువ్వు ఎప్పుడైతే, ఆయన మహిమైశ్వర్యం ఎప్పుడైతే నువ్వు లైకుంటావో, నీ మనోనేత్రంలో తెరవబడతాయి. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎన్నుడే నిత్య జీవం. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఎన్నుడే మరి నిత్య జీవాన్ని నువ్వు తెలుసుకుంటావు. చూడండి ఇక్కడ ఏమో తెలుసు, నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన చేస్తున్నాడట. హల్లెలూయా. చూడండి మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు యేసుక్రీస్తు. మన గురించి అపోస్తలుడు అతనితో ఉన్న శిష్యులందరి గురించి ఏం చేస్తున్నారు? విజ్ఞాపన. విశ్వాసం గురించి, నీ తోటి సహోదరుల గురించి, తోటి సహోదరుల గురించి, సహోదరుల గురించి నువ్వు ఏం చేయాలి? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? హల్లెలూయా. నీ మనోనేత్రం తెరవబడిన రోజు చేస్తావు. ఒకవేళ నువ్వు చేయలేదంటే గుడ్డితనంతో కూడి ఉన్న నీ మనోనేత్రం ఉండవచ్చు. ఒకవేళ దేవుని శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆదరణను పొందుకొని ఆయన యొక్క శక్తిని పొందుకునేటట్లయితే, ఆయన యొక్క విలువను తెలుసుకున్నట్లయితే నీవు ప్రార్థన చేస్తావు, జ్ఞాపం చేస్తావు, నీ మనోనేత్రంలో తెరవబడతాయి. హల్లెలూయా. దేవుడి పని మాటలు దీవించుగాక. దయచేసి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని జనులకు సువార్త ప్రకటించుగాక. అవుతుంది. ప్రతి జనమును, ప్రతి వంశమును, సమాజముగా గుంపుగా కూడి గొర్రెపిల్ల స్తోత్రములు చెల్లిస్తున్నట్టుగా పరిశుద్ధ తెల్లని వస్త్రంలో ధరించుకొని, చేతిలో ఖర్జూరపు చేతిలో ఖర్జూరపు ఒక చెట్లను పట్టుకుని, అయ్యా దేవతను మొక్కలు పట్టుకుని, అయ్యా రెమ్మలు పట్టుకుని, దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నట్టుగా మేము చూసుకున్నాము. దేవా రాజాది రాజా దేవత దేవ నీకు వందనము స్తోత్రము. నీవు సంపూర్ణము కలిగిన దేవుడు తండ్రి. అయ్యా నిర్దోషమైన దేవుడు తండ్రి. నీ చర్యలు న్యాయమైన దేవా. దేవా అద్భుతమైన మమ్మల్ని క్షమించు తండ్రి. మా అపరాధములను మమ్మల్ని క్షమించు. మా యొక్క పాపముల పశ్చాత్తాప ప్రాయశ్చిత్తానికి నీవు బలైన దేవుడు తండ్రి. నీతిమంతుడు, యథార్థవంతుడు తండ్రి. 2020 సంవత్సరములు నా కొరకు, మా కొరకు
బలియాగమైన దేవా నీకు వందనములు స్తోత్రం రాజా. యేసువా నీకు వందనములు స్తోత్రం తండ్రి. అయ్యా మమ్మల్ని శ్రమలో తెలుగు తండ్రి, గుడ్డి ధర్మంలో తొలగు తండ్రి. ప్రార్థన ఎడగా విసుగగా ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చి పూర్ణ ఉదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నేను ప్రేమించి హృదయాన్ని దయచి తన హృదయంలో పలుకు మీద నీ యొక్క నామము రాసుకునే విధంగా అయ్యా నీ నామము క్రియలో బలపరిచిన తండ్రి. స్థిరపరచుకునేవా ఈరోజు నీ వాక్యంతో మాట్లాడినటువంటి ఇక వేద పాపములకు ఈ లోకములకు దూరంగాను నీకు సమీపంగాను నీ యొక్క శక్తికి నీ యొక్క మహిమ స్వరూపములకు సమీపంగాను జీవించే వాక్యం ప్రకృతికి దేవా. అట్టి రీతిగా ప్రకృతిని సిద్ధపరచుదేవా. నీ రాజ్యములకు సిద్ధపరచు తండ్రి. అవుతుంది ఇతరుల కొరకు ప్రయోజనకరంగా జీవించుటకు అవుతుంది. నీ రాజ్య సువార్తను మరణంలో మీ దృష్టికి విలువలేదండి. క్రీస్తుతో చేర్చబడ్డ బహు మేలు తండ్రి. ఆయన బ్రతికి ఇతరుల కొరకు అయా సువార్తను ప్రకటించి రక్షణకు తీసుకొచ్చినట్టు సిద్ధపరచు తండ్రి. దేవా నీ శిక్ష మా మీదకి రాకుండా మమ్మల్ని తప్పించు తండ్రి. కూడి ఉన్న వారిని తప్పించు, వారి కుటుంబాలను తప్పించు, వారి యొక్క పిల్లలను తప్పించు తండ్రి. నీ రక్షణ మార్గంలోకి నడిపించు దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దయచేసి అందరూ లేచి పరీక్ష స్తోత్రాలు స్తోత్రాలు